ఆటిజం అనేది జబ్బు కాదు. బ్రెయిన్‌లో చిన్న డిజార్డర్ మాత్రమే అన్న విషయాన్ని లేట్‌గా తెలుసుకున్నాను. శ్రీశాంత్ చిన్నప్పటి నుంచి మేము ఎన్నో హాస్పిటల్ చూపించాము. మా ఊర్లో కొందరు ఆ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళండి నార్మల్ చేసి నడిపిస్తాడు. ఈ దేవుడిని నమ్ముకోండి బాబుని నడిపిస్తాడంటే అలా కూడా చేశాము. నిజం చెప్పాలంటే ఒక హిందువునయ్యి క్రిస్టియన్స్ లాగా యేసు ప్రభువుని నమ్ముకుంటే 6 నెలల్లో ఆ ప్రభువు నడిపిస్తాడంటే ఇంట్లో పూజలు మానేసి అది కూడా చేశానండి. తప్పుగా అనుకోకండి. ఇక్కడ నేను యేసు ప్రభువుని కానీ క్రిస్టియన్స్‌ని గాని తక్కువ చేసి మాట్లాడట్లేదండి. ఎవరు ఏది చెప్పినా అది చేసుకుంటూ వచ్చామని చెప్తున్నాను. తరువాత నాకు అర్థమైంది ఏంటంటే ఆటిజం చిల్డ్రన్స్ పేరెంట్స్ మనోధైర్యాన్ని కోల్పోకూడదు. నేను ఒకప్పుడు సింగిల్‌గా కూర్చొని చాలా బాధపడుతూ ఉండేదాన్ని. అయ్యో! నా బాబుకి ఎందుకు ఇలా అనేసి. కానీ ఫస్ట్ పేరెంట్స్ ధైర్యంగా ఉండాలి. వాళ్ళు ట్రీట్మెంట్‌కు తగ్గట్లు థెరపీస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. స్లోగా ఇంప్రూవ్ అవుద్ది. అందుకే బాధపడ్డం మానేసి మనం చేసుకుంటూ ఉండాలని ధైర్యంగా నిలబడ్డాను. ఇప్పుడు ప్రెజెంట్ శ్రీశాంత్ బాయ్ చెప్తే బాయ్ చెప్పడము, హలో అంటే మొబైల్ చెవి దగ్గర పెట్టుకోవడం, ఏదైనా వాడి చేతిలో వస్తువు ఉన్న అది మళ్ళీ రిటర్న్ నాకు ఇవ్వడము, నమస్తే పెట్టు అంటే 2 చేతులు జోడించి నమస్తే పెట్టు ఇటువంటివి చాలా చేస్తున్నాడు. చాలా ఇంప్రూవ్ అనిపిస్తుంది. అందుకే బాధపడితే ఏది జరగదు. బాధపడకుండా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే తప్ప బాధపడితే అవ్వదండి. అందుకే ఆటిజం చిల్డ్రన్స్ పేరెంట్స్‌కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బాధపడకండి, భయపడకండి. మన పిల్లలకి ఏం కాదు. మనం చేసే ట్రీట్మెంట్ వాళ్ళకి ఇంప్రూవ్ అవుతది. ఓకేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.